వాలంటీర్లు తిరిగి విధుల్లో తీసుకోవాలి. వాలంటీర్లు తిరిగి విధుల్లో తీసుకోవాలి. ఇచ్చిన హామీని అమలు చేయాలి. 10,000 జీతంతో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలి. 7 నెలలు బకాయి వేతనాలు చెల్లించాలి. 7 నెలలు బకాయి వేతనాలు చెల్లించాలి. నా పేరు బోనం చిన్నయ్యపడాలు, వాలంటీర్ల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు. చింతపల్లి జీకేవీడి కొయ్యూరు మండలాల ప్రాంతీయ కమిటీ సమావేశం ఈరోజు చింతపల్లిలో జరుగుతుంది. ఆ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాం. వాలంటీర్లు ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కింద పనిచేసే దానికోసం పనిచేయడం అనేది జరిగింది. వారికి ఈరోజు దరిదాపు 7 నెలల నుంచి వేతనాలు లేకుండా వాళ్ళు ఏ రకంగా జీవిస్తున్నారో ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది. కానీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ 5,000 వేతనం చాలదు, 10,000 వేతనం ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు వాలంటీర్ల యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు చేస్తున్నటువంటి సేవల్ని ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకొని వీరికి ఆర్థికంగా ప్రభుత్వం తోడ్పడాలని చెప్పేసి ఈ రకంగా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కనుక వాలంటీర్లందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. వీరందరూ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత. అందుకని అల్లూరు జిల్లా మండలాల్లో 26, 27, 28 తారీఖుల్లో సామూహిక రిలే నిరాహార దీక్షలు చేయబోతున్నారు. దీనికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది కొయ్యూరు మండలాల ప్రాంతీయ కమిటీ సమావేశం ఈరోజు చింతపల్లిలో జరుగుతుంది. ఆ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాం. వాలంటీర్లు ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కింద పనిచేసే దానికోసం పనిచేయడం అనేది జరిగింది. వారికి ఈరోజు దరిదాపు 7 నెలల నుంచి వేతనాలు లేకుండా వాళ్ళు ఏ రకంగా జీవిస్తున్నారో ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది. కానీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ 5,000 వేతనం చాలదు, 10,000 వేతనం ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు వాలంటీర్ల యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు చేస్తున్నటువంటి సేవల్ని ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకొని వీరికి ఆర్థికంగా ప్రభుత్వం తోడ్పడాలని చెప్పేసి ఈ రకంగా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కనుక వాలంటీర్లందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. వీరందరూ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత. అందుకని అల్లూరు జిల్లా మండలాల్లో 26, 27, 28 తారీఖుల్లో సామూహిక రిలే నిరాహార జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర సహకారంతో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర సహకారంతో మండల పాస్ట్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు శాసనసభ్యులు రేగ మత్స్యలింగం, మాజీ అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డటి మాధవి, పాడేరు మాజీ శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, మాజీ జీసీసీ చైర్మన్ శోభా స్వాతి రాణి పాల్గొన్నారు. ఈ క్రిస్మస్ వేడుకకు అంతర్జాతీయ ముఖ్య ప్రసంగికులు యేసుపాదం వాక్యోపదేశం చేస్తూ యేసు నడిపించిన సన్మార్గంలోనే ప్రజలు నడవాలని, శాంతి సమాధానం కలిగి జీవించాలని అన్నారు. మనిషిని మార్చగల ఏకైక దేవుడు యేసు ప్రభుయేనని ఆయన అన్నారు.
యేసు ప్రభు యొక్క జీవితం భూమి మీద ఉన్న మానవాళికి ఆదర్శప్రాయం కావాలని ఆయన అన్నారు. 40 ఏళ్ల క్రితం గిరిజన ప్రాంతంలో పర్యటించినప్పుడు గిరిజనుల స్థితిగతులు చూసి తను ఎంతగానో చెలించానని, దీంతో లవ్ కేర్ మినిస్ట్రీస్ ద్వారా గిరిజనులకు అనేక సేవా కార్యక్రమాలు సైతం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అరకు శాసనసభ్యులు రేగ మత్స్యలింగం మాట్లాడుతూ, దేవుని సేవకుల ద్వారా గిరిజన ప్రాంతం పరివర్తనం చెందిందని, గిరిజనులను చైతన్యపరచుటకు దేవుని సేవకులు ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ, గిరిజన గ్రామాలలో త్రాగుడుకు, చెడు వ్యసనాలకు బానిసలైన ప్రజలకు మంచి మార్గంలో నడిపించుటకు మండల పాస్టర్ ఫెలోషిప్ ఎంతో కృషి చేస్తుందని కొనియాడారు. తన రాజకీయ జీవితంలో అంతర్జాతీయ ప్రసంగికులు యేసుపాదం ఆర్థికంగా, రాజకీయంగా తోడ్పాటును అందించారని ఆమె అన్నారు. ప్రతి ఒక్క సంఘ సంస్కర్తలకు అలాగే దేవజనులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు నాకైతే శుభదినమే. ఈరోజు మీ పాస్టర్స్ అంతా కూడా ఈరోజు నాకు ఇంత వెలుగునిచ్చిందంతా అనేది ఆయన మాటల్లో ఆయన చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ నేను 6-7 years అయింది అంకుల్తో నేను అసోసియేట్ అయ్యి, మేము ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా కూడా ఖచ్చితంగా మినిస్ట్రీ విజిట్ చేస్తాము, అంకుల్ దగ్గరికి వెళ్తాము. మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడే మొదటి మాట, అందరు ఎలా ఉన్నారు మన ప్రాంతంలో, బికాస్ సార్ చక్కగా మంచిగా నేను వెళ్ళినప్పుడు అయితే అప్పుడు ఫారినర్స్ ఉన్నారు. సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి ఫారినర్స్ వచ్చారు. వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరితో మాట్లాడించి వాళ్ళందరి చేత ప్రేయర్ చేయించి మంచిగా నాకు ఆ రోజు ఆశీర్వదించారు. సార్ మంచి మనసు నేను ప్రత్యేకించి మీకు చెప్పవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. మరి మీ అందరి స్కూల్కి పంపించేటప్పుడు అన్నం పెట్టలేదు. బాబు స్కూల్ నుండి ఇంటికి వస్తున్నాడు, ఇంట్లో అన్నం లేదు. అమ్మకి ఏం చేయాలో తెలియక ఆ ముద్దులో తన కన్నీరు ఈరోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది. దీనికి మీరందరూ కూడా ఆ రోజు నాకు టికెట్ రాగానే ఒక జెడ్పీటీసీగానే చూస్తారు, లేకపోతే మా సుభద్రమ్మని జెడ్పీటీసీగా గెలిపిస్తే బాగుంటుంది, చదువుకున్న అమ్మాయి, మంచి ఇంటి అమ్మాయి అని ఆ రోజు మీరు అందరూ నా గురించి ప్రేయర్ చేశారు, అదేవిధంగా ఆశీర్వదించారు. కానీ భగవంతుడు యేసుపాదం అన్నయ్య గారి ద్వారా నువ్వు ఉండవలసింది ముంచెంపుట్లో కాదు, విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్మన్గా అవ్వాలని అని దేవుడు అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఫస్ట్ టైం నేను అన్నయ్య గారితో కలిసే ముందు నాకు తెలియదు. జోషి గారు కూడా అప్పుడు నాకు కొత్తగా పరిచయం, నాకు అంత తెలీదు. మా బ్రదర్ బాగా తెలుసు. మీరు ఎలాగైనా యేసుపాదం గారి దగ్గరికి రావాలి, అన్నయ్య గారు మిమ్మల్ని రమ్మని ఆహ్వానం పలికేరు, రండి అన్నప్పుడు నేను రానండి, నాకు వాళ్ళు ఎవరో నాకు తెలియదండి అని 2-3 సార్లు కూడా నేను అవాయిడ్ చేశాను నిజానికి. ఆ తర్వాత లేదు రండి, ఒకసారి కలవాలి, మీకు ప్రేయర్ చేస్తారు, మీకు బాగుంటుందని చెప్పినప్పుడు అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏటో నాకు తెలియదు, నాకు తెలియని ఫీలింగ్ ఎప్పుడో నుంచి, చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్ తోటి ఎంత ఇది ఉంటుందో అంత చనువులాగా అనిపించింది నాకు. అప్పుడు వరకు ఇంత గొప్ప వ్యక్తి కానీ ఈ కార్యక్రమాలు ఈ రకంగా చేస్తున్నారనే విషయం కూడా నాకు తెలియదు. కానీ రైట్ టైంలో, సరైన టైంలో సరైన వ్యక్తి నన్ను పరిచయం అవ్వడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నా జీవితం కానివ్వండి, నా ఒక భవిష్యత్తు అనేది ముందుకెళ్తున్నప్పుడు మంచి చెడు అనేది అందరు చెప్పరు. మీలో చెప్తే ఆ రోజుల్లో నేను నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మీరైనా సరే అంటే ఎంత దారుణంగా ఉన్నది మీ పాలనలో. మీరేమో నాణ్యమైన మద్యం ఇస్తున్నాము అని మాటలు చెప్పి ప్రజలందరినీ తాగుబోతులు చేయించేటువంటి కార్యక్రమం ఉద్యమ రూపంలో చేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా సరైనటువంటి చర్య కాదు. మరీ ముఖ్యంగా దేవదేవుడు వెలసినటువంటి తిరుపతిలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా విననటువంటి పరిస్థితి మాకెవరికి కూడా, చిన్నతనం నుంచి కూడా తిరుపతిలో ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా
రెస్టారెంట్లు లేదా హోటళ్ళు ఉన్నాయన్నటువంటి ఎప్పుడు కూడా వినలేదు కనలేదు. మొదటిసారిగా తిరుపతిలో అంటే మరి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పవిత్రతను కాపాడుతాను అని వీరదండాలు వేసుకొని మాట్లాడుతున్నటువంటి రోజులలో తిరుపతిలోనే ఈ రకంగా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, అమ్మాయిల పట్ల అసభ్యకరమైనటువంటి చర్యలు, అమ్మాయిలతో డ్యాన్సులు, ఈ డీజే సౌండ్లు ఇవన్నీ కూడా తీవ్ర కలతలకు గురి చేస్తున్నాయి. ఆక్షేపించవలసినటువంటి అవసరం ఉన్నది. తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద ఆలోచించాలి. తిరుపతిలో ఒక దుష్ట సంస్కృతికి బీజాలు పడినాయి. ఈ బీజాలను వెంటనే మనం పెకలించి వేయాలా. పోలీసు అధికారులు, ముఖ్యంగా ఎస్పీ గారు, అలాగే ఎక్సైజ్ అధికారులు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వార్త వచ్చిన తర్వాత స్పందించడం కాదు, ఇలాంటి ఏదైనా అసాంఘిక చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద నిఘాను పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున బ్రాందీ షాపులు విచ్చలవిడిగా తెలుస్తున్నారు అన్నటువంటి విషయం ప్రతి ఎక్సైజ్ అధికారికి తెలుసును. ప్రతి ఎక్సైజ్ అధికారి కనుసన్నలలోనే తిరుపతిలో 7 గంటలకే ఉదయం బ్రాందీ షాపులు తెరుస్తున్నారు, 12 గంటలకు రాత్రులు మూస్తున్నారు. ప్రతి బ్రాందీ షాపుకు ఆనుకొని ఒక బారు వెలసింది. ఆశ్చర్యంగా తిరుపతిలో నూతన సంవత్సర వేడుకలు కూడా బహిరంగంగా జరపడం ఆపేశారు. తిరుపతిలో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు వద్దు, ఇలాంటి కల్చర్ మనం అనుమతించకూడదు, అర్ధరాత్రులు ఈ రకంగా పిల్లలందరూ కూడా కలిసి వేడుకల పేరుతో అసభ్యకరమైనటువంటి చేష్టలు చేయకూడదు అని. అలాంటిది చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా వాళ్లకు కావలసినటువంటి వ్యక్తులే ఈ రకంగా చేయడం చంద్రబాబు గారికి తీరని మచ్చ తెచ్చినటువంటి వాళ్ళు అవుతారు. చంద్రబాబు గారు దీనిని దృష్టి సారించాలా. మీకు చాలా చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యక్తుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలా. అంటే మీరు చేయడం లేదు, మీ ఆదేశాలు లేవని అనుకొని నేను చెప్తున్నటువంటి మాట. మరి మీ ఆదేశానుసారమే చేస్తే ఇక దేవుడే దిక్కు. ఎందువల్లంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ప్రతి బ్రాందీ షాపు అనుకొని ఒక బారు వెలిసింది అంటే మీకు తెలియకుండా జరుగుతోంది తతంగమంతా అంటే ఎవరు నమ్మలేనటువంటి విషయం. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు అనే సామెతకు అనుగుణంగా ఉన్నాయి అని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాట. తిరుపతిలో ఈ పవిత్రతను కాపాడండి, ఈ నగరం యొక్క విశిష్టతను కాపాడండి. ఇది మీ ఊరు అని మీరు రోజు చెప్పుకుంటూ ఉంటారు. మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుంటూ ఉంటారు. మీ ఊరిలో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను, అమ్మవారి పవిత్రతను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారు అని అడిగితే, ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్న లీడర్లు, పేద ప్రజల కోసం పనిచేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం, వాళ్ళ పొలాలకి అడ్డంగా గోడలు కట్టడం, అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం, ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 గాని లేదా మిగతా వాగ్దానాలు గాని ఏవీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థమైపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పంచాయతీలో తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం, ఆర్బీకే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గతంలో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా
జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం. నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు. ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు. ఏ విధంగా సూపర్ 6 అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు. అధికారంలోకి వచ్చారు, హనీమూన్ పీరియడ్ కదా, 1 ఇయర్ మాకు ఇవ్వండి అంటారనే సైలెంట్ గా ఉన్నాం. కానీ రోజు రోజుకి నీతిమాలిన రాజకీయాలు మీరు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇక సహించేది లేదు. మేము మా వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం చేసినా కూడా ఒక యూనిటీగా మిమ్మల్ని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజల్లో గౌరవం లేదు, అభిమానం లేదు కాబట్టే ఈరోజు సీఎల్ని, ఎంఆర్ఓల్ని, ఎంపీడీఓల్ని బెదిరించుకొని వాళ్ళని పంపించి ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారు. అసలు ఎంత సిగ్గుచేటంటే మున్సిపాలిటీల్లో రోడ్ల మీదకి వచ్చేస్తుంటే వాటిని ఎవరు కొట్టరు. రోడ్ ఎక్కడుంది, ఇల్లు ఎక్కడుంది, ఇంటి ముందున్న దాన్ని కొట్టేసి కొట్టడానికి నోటీసు పాత డేట్ లో నిన్నేసి నిన్నే కొట్టారు అంటే ఆఫీసర్లు కూడా ఎంత దిగజారిపోయారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఆఫీసర్లను కూడా హెచ్చరిస్తున్నా, ఇదే విధంగా గనక మీరు తెలుగుదేశం పార్టీ చెప్పింది ప్రెషర్ అని చెప్పి పనికి మాలిన పనులు చేస్తే మీ మీద హరాస్మెంట్ కేసులు, ప్రైవేట్ కేసులు వేస్తాము. ప్రతి ఒక్కటి మా దగ్గర మీ మాట్లాడింది, మీరు ఇక్కడికి వచ్చి మీరు బిహేవ్ చేసింది, మీరు ఆ నోటీస్ అతికిచ్చిన డేట్, టైం అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఈ ఊర్లో ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా ఒక్క లీలారాం గణపతి శెట్టి ఇంటినే ఎందుకు కొట్టారో కోర్టులో మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఏ ఊర్లో అయితే మీరు ఇలాంటి రూల్స్ కి విరుద్ధంగా చేస్తున్నారో వాటి అన్నిటికీ కూడా సమాధానం చెప్పే విధంగా మిమ్మల్ని కోర్టులో నిలబెడతామని కూడా ఎంఆర్ఓకి, ఎంపీడీఓకి, పోలీసు వ్యవస్థకి కూడా హెచ్చరిస్తున్నాం. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కి, కార్యకర్తలకి జగనన్న, మన జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు, నియోజకవర్గం నుంచి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. మీకోసం ఫైట్ చేయడానికి, ఎవరితో అయినా ఫైట్ చేయడానికి, ఎంత దూరం ఫైట్ చేయడానికన్నా కూడా మేము రెడీగా ఉన్నాం. మిమ్మల్ని కాపాడుకోవడానికి మేము ఎప్పుడు మీ వెన్నంటి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. జై జై. కార్పొరేటర్గా చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క జీవోని రాటిఫికేషన్ పెడతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకే ఒక విషయాన్ని కోరుతా ఉన్నా, నేను ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో చెప్పిన దాన్ని అమలు చేయమని మాత్రమే కోరుతా ఉన్నా. ఆ రకంగా కాకుండా వాళ్ళకి ఫైల్స్ లేవు, వాళ్ళ రికార్డు లేదు, వాళ్ళని ఎప్పుడో తొలగించారు అనే పేరుతో మీరు ఈ రకంగా వారికి అన్యాయం చేయడం మాత్రం సరైనది కాదు. పిచ్చొకపోయిన బ్రహ్మాస్త్రం అంటారే అదే ఇది. వాళ్ళ పాపం నెలకు 5,000 రూపాయలతో పనిచేసేవాళ్ళు, అది పెద్ద ఉద్యోగము కాదు. పోన్లే దానికి ఏమైనా ఇతరత్ర రిక్రూట్మెంట్ కానీ ఇంకోటి కానీ పెద్దగా జరగాలా, లేదంటే వాళ్ళకి ఏం టీఏలు డిఏలు కూడా ఇవ్వడంలే, లేదంటే ఇంక్రిమెంట్స్ ఇవ్వడంలే. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కూడా కాదు. వాళ్ళు ఏదో కింది స్థాయిలో పని చేసుకున్న వాళ్ళపైన మీరు కక్ష సాధింపు ధోరణితో ఈ రకంగా చేయడాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. కాబట్టి నేను ఇవాళ మంత్రులు కానీ ఇతరులు కానీ కోరడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో 5,000 రూపాయలతో పని చేయలేరు, కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరాడు. మేము ఇస్తామని కూడా చెప్పారు. ఇవాళ మీరు అధికారానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశాలు కూడా చర్చించి వారి గురించి మీరు అది ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండడం మాత్రం సరైనది కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మీకు పనికొస్తారు. అదే కింది స్థాయిలో ఏదో చిన్న జాబ్ చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళలో మీకు జగన్మోహన్ రెడ్డి కనపడతాడంటే అది ఏ రకంగా కూడా సమంజసం కాదు. నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఒక సీనియర్ లీడర్గా ఉన్నారు, గతంలో సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, అంతే సుదీర్ఘకాలం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. మేము దీన్ని తీసుకుంటాము. దీన్ని ఈ అబ్బాయిని సంపూర్ణ ఆరోగ్యంతో చూడడానికి ప్రభుత్వం కూడా ముందు రావడం చాలా అభినందనీయం. చాలామంది అభిమానులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం చెప్తాను.
స్టాంపేడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు నిన్నే కదా జరిగింది, ఇవాళ ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు. కరెక్టే కదా అనిపించింది. రాలేకపోయారు. ఆ రోజునే కేసు పడింది. ఆ కేసులో పడిన తర్వాత మన లీగల్ టీమ్ హెడెడ్ బై నిరంజన్ గారు స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ బన్నీ షుడ్ నాట్ గో టు ద హాస్పిటల్ ఎట్ ఆల్ ఆర్ మీట్ ది పేరెంట్స్ ఇట్లా అని చెప్పి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మేము రావడానికి అనేక నిబంధనలు, మళ్ళీ నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాను, నేనన్నా కనీసం వెళ్ళి చూస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఓ రోజు బన్నీ బాధపడుతూ నేను చూడలేకపోయాను, వెళ్ళి నువ్వన్నా వెళ్ళి చూసిరా డాడీ అని అడిగాడు. నేను ప్రభుత్వాన్ని అడిగితే వారు పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ నాకు ఇచ్చిన చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, పోలీస్ శాఖకి, మన హాస్పిటల్ అధికారులు సిఇఓ గారు అభిమన్యు, మెడికల్ డైరెక్టర్ సంబిత్ గారు, వీరందరికీ, హాస్పిటల్ వర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు